ఆసియా కప్ టోర్నమెంట్కు సంబంధించిన యాడ్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక భారత్ పాక్ మ్యాచ్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మెగా టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. దుబాయ్, అబుదాబి వేదికల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. భారత్ పాక్ మ్యాచ్ సమయంలో యాడ్స్కు భారీ డిమాండ్ ఉంది. త్వరలో జరగనున్న ఆసియా కప్ వల్ల టీవీ, డిజిటల్ ప్రకటనలకు సంబంధించిన ధరలు భారీగా పెరిగాయి. ఆసియా కప్ 2025లో జరిగే సమయంలో, అందులోనూ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వలన యాడ్స్కు డిమాండ్ పెరిగింది. మీడియా రైట్స్ను 2031 వరకు కలిగిన సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా భారత మ్యాచ్ల కోసం టీవీ యాడ్స్ రేట్ను ప్రతి 10 సెకండ్లకు ఏకంగా 14 లక్షల నుంచి 16 లక్షల వరకు వసూలు చేస్తోంది. ఆసియా కప్ టీవీ యాడ్స్ ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి. కో ప్రెజెంటింగ్ స్పాన్సర్షిప్ ప్యాకేజీ 18 కోట్ల రూపాయలు, అసోసియేట్ స్పాన్సర్షిప్ ప్యాకేజీ 13 కోట్లు, స్పాట్ బై ప్యాకేజీ 16 లక్షలుగా ఉంది. టోటల్గా చూస్తే 4.48 కోట్ల ప్యాకేజ్ వరకు వస్తోంది. ఇక డిజిటల్ ప్రకటనలకు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే, కో ప్రెజెంటింగ్ అండ్ హైలైట్స్ పార్ట్నర్ ఒక్కొక్కటి 30 కోట్ల రూపాయలు, కో పవర్డ్ బై ప్యాకేజీకు 18 కోట్లు వసూలు చేస్తున్నారు. భారత్ మ్యాచ్ల కోసం 30% డిజిటల్ యాడ్స్ రిజర్వ్ చేశారు. ఇకపోతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14 ఆదివారం నాడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మిగిలిన 2 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో భారత్, యుఏఈ, ఒమన్ జట్లతో దుబాయ్, అబుదాబిలో ఆడనుంది. మొత్తం 19 మ్యాచ్లు ఉన్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఒమన్, యుఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్ బిలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి 2 జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో మిగతా 3 జట్లలో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. టాప్ 2 టీమ్స్ ఫైనల్కు చేరతాయి. గ్రూప్ బికి చెందిన 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు, గ్రూప్ ఏకి చెందిన 2 మ్యాచ్లు అబుదాబిలో జరుగుతాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ 5 సూపర్ 4 మ్యాచ్లు ఫైనల్ సెప్టెంబర్ 28 దుబాయ్లో షెడ్యూల్ చేశారు. ఒకే ఒక్క సూపర్ 4 మ్యాచ్ సెప్టెంబర్ 22న అబుదాబిలో నిర్వహిస్తారు. దీంతో ఇక క్రికెట్ ప్రేమికులకు పండగే పండుగ అని చెప్పుకోవాల్సిందే.